నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ప్రపంచం పెను సవాలు ముందు నిలిచింది. ప్రకృతితో ఇష్టం వచ్చినట్లు ఆడుకున్న పాపానికి మూల్యం చెల్లించాల్సిన సమయం అతి సమీపంలో ఉన్నట్లు మానవాళికి తెలిసొచ్చింది. లక్షల సంవత్సరాలుగా కోటాను కోట్ల జీవరాశులకు ఆవాసంగా ఉన్న భూమండలాన్ని కేవలం 2 శతాబ్దాల వ్యవధిలోనే మనిషి నాశనం చేశాడు. చక్కటి పర్యావరణాన్ని కర్బన ఉద్గారాలతో నింపేశాడు. రకరకాల విపత్తులు కొని తెచ్చుకుంటున్నాడు. ఈ విషయం దశాబ్దాల క్రితమే గుర్తించిన 20 ఏళ్ల వరకు ఎవరూ తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. శిలాజ ఇంధనాల వల్లే ఇంతగా పర్యావరణం కలుషితం అవుతున్నా అభివృద్ధి మోజులో పడి ఏ దేశమూ ప్రత్యామ్నాయం గురించి ఆలోచించలేదు. అందుకే భూమి నిప్పుల కుంపటిలా మారింది. సాగరాల మట్టం పెరిగిపోయింది. ఈ తరుణంలో అందరి మేలు కాంక్షిస్తూ వినూత్నంగా ఆలోచించిన భారత్ సౌరశక్తి సాయంతో సవాలుకి కొంతమేర పరిష్కారం వెతకగలిగింది. 122 దేశాల భాగస్వామ్యంతో సౌరశక్తి కూటమికి అంకురార్పణ చేసింది. ప్రకృతిని దైవంగా భావించే పుణ్యభూమే పుడమి తల్లి మనుగడ కోసం, తద్వారా విశ్వ మానవాళి సౌఖ్యం కోసం సౌరయజ్ఞం మొదలుపెట్టింది. నూట 50 ఏళ్ల వ్యవధిలో ప్రపంచం సమూలంగా మారిపోయింది. ప్రగతి పేరిట పారిశ్రామిక పరుగుల్లో పర్యావరణం ఒడిదొడుకులకు గురైంది. వాతావరణం కర్బన ఉద్గారాలతో నిండిపోయింది. భూతాపం పెరిగింది. కాలచక్రం గతే మారిపోయింది. అకాల వర్షాలు, తుపానులు, వరదలు, కరవు, ధృవాల దగ్గర మంచు కరగడం, సముద్రమట్టం పెరగడం వంటి ఎన్నో విపత్తులు సంభవిస్తున్నాయి. 0.85 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగినందుకే ఇంత జరిగితే మరి 2 డిగ్రీలు పెరిగితే ఇంకెన్ని ఉత్పాతాలు సంభవిస్తాయో ఆ రోజు కూడా దగ్గర్లోనే ఉంది. మానవాళి పెను ప్రళయాన్ని చవిచూస్తుంది. ఈ మొత్తానికి కారణం అభివృద్ధి చెందిన దేశాల అనాలోచిత చర్యలే. తప్పులు సరిదిద్దుకొని సరికొత్త పంథ అనుసరించేందుకు ఏళ్లుగా పర్యావరణ సదస్సులు జరుగుతున్నా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. కారణం సంపన్న దేశాలు పట్టువిడకపోవడమే. ఈ తరుణంలో అన్ని దేశాల ప్రయోజనాల పరిరక్షణ కోసం శిలాజ ఇంధనాల వినియోగం తగ్గించి సంప్రదాయేతర ఇంధనాల వైపు ఆలోచించే దిశగా భారత్ తొలి అడుగు వేసింది. మరో 122 దేశాలను తనతో పాటే నడిపించేందుకు ఒక కొత్త వేదిక సిద్ధం చేసింది. అదే అంతర్జాతీయ సౌర సమాఖ్య. కర్బన ఉద్గారాల విషయంలో వర్ధమాన పేద దేశాల ప్రయోజనాలు కాపాడాలని విశ్వవేదికలపై భారత్ పదే పదే చెబుతూనే ఉంది. ఈ తరుణంలోనే ఈ దేశాలు కర్బన ఉద్గారాలు తగ్గించుకోవడానికి ఏం చెయ్యాలో కూడా సూచిస్తోంది. 100 కోట్ల మంది సూర్యకాంతి ఎక్కువగా పడే ప్రాంతంలో ఉంటున్నా ఇప్పటికీ ఈ పారిశ్రామిక ప్రపంచంలో కూడా చీకట్లో మగ్గడం దారుణమని పేర్కొన్న భారత్ సౌరశక్తే ఈ సమస్యకు పరిష్కారం చూపగలదని పేర్కొంది. కొద్ది వారాల క్రితం భారత్లో జరిగిన ఇండో ఆఫ్రికా సదస్సులో తొలిసారి సౌరశక్తి కూటమి ప్రతిపాదన తీసుకొచ్చిన భారత ప్రధాని అనతి కాలంలోనే కార్యాచరణలోకి తీసుకొచ్చారు. పర్యావరణ పరిరక్షణ కోసం శుద్ధ పునరుత్పాదక ఇంధన వనరులపైకి ప్రపంచ దేశాలు మళ్లాల్సిన ఆవశ్యకత గుర్తుచేస్తూ ప్యారిస్లో సరికొత్త సౌరయజ్ఞం ఆరంభించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్తో కలిసి అంతర్జాతీయ సౌర కూటమి ప్రారంభించారు. సౌరశక్తి అందిపుచ్చుకోవడంలో అగ్రరాజ్యాలు, వర్ధమాన దేశాల్ని ఏకతాటిపైకి తేవడమే కూటమి లక్ష్యమని మోదీ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం భారత్ దాదాపు ప్రాథమికంగా 200 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయనుంది. భారతీయతలో సూర్యుడికున్న ప్రాధాన్యత, మన దేశం లక్ష్యాలు ప్రపంచ దేశాలకు ఈ సందర్భంగా వివరించారు ప్రధాని మోదీ. In the Indian tradition, sun is the source of all forms of energy. As Rigveda says, sun god is the soul of all beings, moving and non-moving. Today, when the energy source of our industrial age have put our planet in peril, the world must turn to sun to power our future. So convergence between economy, ecology and energy should define our future. సౌరశక్తి వినియోగం ప్రోత్సహించేందుకు
వేర్వేరు ప్రభుత్వాలు, సంస్థల మధ్య సౌరదేశాల కూటమి వారధిలా పనిచేయనుంది. ప్రపంచంలో ఎంతో మందికి ఏడాది మొత్తం సూర్యకాంతి అందుబాటులో ఉంటుంది. కానీ ఇప్పటికీ కోట్ల మందికి విద్యుత్ వెలుగులు ఎండమావులే. కారణం ఆ శక్తిని ఒడిసిపట్టుకోవడంలో ఇప్పటి వరకు జరిగిన నిర్లక్ష్యమే. మన దేశంలోనే సుమారు 72,000 గ్రామాల్లో 40 కోట్ల మందికి విద్యుత్ సరఫరా అందని ద్రాక్షగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సౌరదేశాల కూటమి ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. సౌరశక్తిని మరింత చౌకగా, ప్రామాణికంగా మార్చి గ్రిడ్తో అనుసంధానం సులభతరం చేయడం ద్వారా అందరి ఇళ్లలోకి, జీవితాల్లోకి వెలుగులు తీసుకురావచ్చున్నది భారత్ చెబుతున్న మాట. సౌరశక్తి వినియోగంపై ఎన్నో పరిశోధనలు జరగాల్సి ఉంది. ఆ పరిశోధనల్లో కూటమిలో దేశాలు పరస్పరం సహకరించుకోనున్నాయి. వెలుగుల ప్రపంచం దిశగా భారత్ చూపిన ఈ చొరవ పట్ల ఐక్యరాజ్య సమితి కూడా హర్షం వ్యక్తం చేసింది. Today, 1 person out of every 5 still lacks access to affordable, sustainable energy. I welcome again the initiative of Prime Minister Modi and the government of India in forming this international solar alliance. The United Nations will very closely work with you to make this solar alliance a great success. భారత్లో ప్రస్తుతం 4 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఈ మొత్తాన్ని 2022కి 100 గిగావాట్లు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భవిష్యత్తులో ఒక పెద్ద విపణిగా మారనున్న తరుణంలో నియంత్రణపరమైన అంశాలపై కూడా సౌరశక్తి కూటమి సభ్యదేశాలు చర్చించి ఉమ్మడి ప్రమాణాలు నెలకొల్పుతాయి. పునరుత్పాదక ఇంధన రంగంలో ఇతర అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేసేందుకు కూటమి సుముఖంగా ఉంది. పునరుత్పాదక ఇంధన వనరుల్ని ఆసరాగా చేసుకుని ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి విద్యుత్ అందుబాటులోకి తెస్తే ఆర్థికాభివృద్ధి దిశగా కీలక పురోగతి సాధించవచ్చన్నది ప్రధాని మోదీ అభిప్రాయం. భారత్లోని గుడ్గావ్లో ఉన్న జాతీయ సౌరశక్తి సంస్థ సౌరదేశాల కూటమికి కేంద్రంగా సేవలు అందించనుంది. సభ్యత్వ రుసుము పేరిట సుమారు $40 కోట్ల సమీకరించి తొలి దశలో సౌర వెలుగులు నింపే కార్యక్రమం చేపట్టాలనేది కూటమి ఆలోచన. India will be pleased to host this initiative at the premises of our National Institute of Solar Energy. We will provide land and contribute $30 million to build the secretariat infrastructure. We will support operation for 5 years and together we will raise long-term funds to achieve our prescribed goals. This day is the sunrise of new hope, not just for clean energy, but for villages and homes still in darkness. సౌరశక్తి కూటమి ఏర్పాటు వెనుక భారత్కు ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి. కర్బన ఉద్గారాల తగ్గింపు విషయంలో తనకంటూ స్వతహాగా కొన్ని లక్ష్యాలు పెట్టుకుంది భారత్. 2005తో పోల్చుకుంటే 2030కి విడుదలయ్యే కర్బన ఉద్గారాలు 33 నుంచి 35% తగ్గించాలి. ఇది సాధించాలంటే శిలాజ ఇంధనాల వాడకం తగ్గించాలి. సంప్రదాయేతర ఇంధన వనరులు సమర్థంగా వినియోగించుకోవాలి. అందుకే 40% విద్యుత్ను జల, వాయు, సౌర, అణు విద్యుత్ కేంద్రాల నుంచి తయారు చేయాలని నిశ్చయించుకుంది. 2010లో బాలిలో జరిగిన పర్యావరణ సదస్సు సమయంలోనే కర్బన ఉద్గారాల విడుదలను 2020లోగా 20 నుంచి 25% తగ్గిస్తామని పేర్కొంది. ఆ దిశగా నిజమైన ప్రయత్నమే చేస్తుంది. పునరుత్పాదక ఇంధనాలతో తయారైన విద్యుత్ 175 గిగావాట్లు ఉండాలని, 2030కి అది 250 గిగావాట్లు దాటాలన్నది భారత్ లక్ష్యం. అందులో ఒక్క సౌరశక్తి వాటానే 100 గిగావాట్లు ఉండాలన్నది మోదీ ఆకాంక్ష. ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న సౌరశక్తి 4 గిగావాట్లు. ప్రస్తుతం మొత్తం విద్యుత్లో సౌరశక్తి వాటా 1 నుంచి 2% ఉంది. 2030కి ఇది 18% చేరుతుందని అంచనా. అయితే ఇది జరగాలంటే భారీగా పెట్టుబడులు పెట్టాలి. సరికొత్త సౌరశక్తి సాంకేతికత అందిపుచ్చుకోవాలి. సంప్రదాయేతర ఇంధన వనరుల జాబితాలో అణుశక్తి కూడా ఒకటి. ప్రస్తుతం దీని వాటా 2%. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కేంద్రాల నుంచి 2030కి 800 గిగావాట్లు ఉత్పత్తి చేసే అవకాశమున్నా అది 16 గిగావాట్లకు మించదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,780 మెగావాట్ల అణు విద్యుదుత్పత్తి అవుతుండగా మరో 4,300 మెగావాట్ల ఉత్పత్తి కేంద్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ మొత్తం పూర్తయితే 2020కి 10 గిగావాట్ల అణు విద్యుత్ భారత్లో తయారవుతుంది. భారత్ ఈ లక్ష్యాలు సాధించాలంటే పునరుత్పాదక ఇంధనాల వినియోగం 40%కి తీసుకురావడమంటే అది ఆషామాషీ వ్యవహారం కాదు. ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వచ్చే 15 ఏళ్లలో దాదాపు 30-35 లక్షల కోట్లు వెచ్చించాలి. ఒక ఏడాది భారత స్థూల జాతీయోత్పత్తిలో 3వ వంతు ఇది. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం కర్బన ఉద్గారాల తగ్గింపు కోసం, పునరుత్పాదక ఇంధనాల కోసం భారత్ 2030 నాటికి 50 లక్షల కోట్లు ఖర్చు చేస్తేనే అనుకున్న లక్ష్యానికి చేరుకోగలదు. అంతేకాదు భారీగా అడవులు పెంచాలని కూడా భారత్ భావిస్తోంది. వచ్చే 15 ఏళ్ల కాలంలో 33 కోట్ల హెక్టార్లలో మొక్కల పెంపకం చేపట్టనుంది.
తద్వారా 2.5 నుంచి 300 కోట్ల టన్నుల బొగ్గుపుల్సు వాయువుని పర్యావరణం నుంచి తగ్గించాలన్నదే లక్ష్యం. ఈ విధంగా భారత్ పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తూ భూతాపం తగ్గించేందుకు ఇతర దేశాలకు ఆదర్శంగా ఉండనుంది. ప్రకృతి ప్రకోపం చూపింది. అండగా నిలవాల్సిన బోర్డు చేతులెత్తేసింది. ప్రభుత్వాల భరోసా కంటితుడుపు చర్యగానే మిగిలింది. ఫలితం పొగాకు రైతన్న కష్టాల ఊబిలో కూరుకుపోయాడు. ఇంటిల్లిపాది కష్టపడ్డా లాభం అటుంచితే పెట్టిన పెట్టుబడి రాక అప్పులే మిగిలాయి. బ్యారెన్కు 1,50,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు నష్టాలు మూటగట్టుకున్నాడు. రుణదాతల ఒత్తిళ్లతో రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ దుస్థితిలో ప్రకాశం, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాలదే సింహభాగం. ఆలస్యంగా మేలుకున్న పాలకులు లో గ్రేడ్ రకాలకు అదనపు సాయం పేరుతో కిలోకు 20 రూపాయలు ఇచ్చినా అది రైతు కోల్పోయిన రాబడిలో 5-6% లోపే. అదే సమయంలో అదనపు ఉత్పత్తిపై అపరాధ రుసుం పేరుతో కోట్లాది రూపాయలు మళ్లీ వసూలు చేశాయి. అన్నదాత కష్టాలకు 1,00,000 కారణాలున్నట్లుగా 2014-15 పొగాకు మార్కెట్ తీవ్ర సంక్షోభంతో ముగిసింది. నష్టాలు, పల్లెల్లో పొలాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. పొగాకు ఈ ఏడు రైతన్నపై పగపట్టింది. ఎన్నో ఆశలతో అప్పో సొప్పో చేసి మరీ సాగు చేస్తే చివరికి మిగిలింది అప్పే. తెగుళ్లు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా దిగుబడులు పడిపోయాయి. మందకొడిగా సాగిన అమ్మకాలు రైతుల పాలట పుండు మీద కారం చల్లినట్లు మారాయి. 4-5 మించి వ్యాపారులు వేలంలో పాల్గొలేదు. ధరలు రోజురోజుకీ పతనమయ్యాయి. రుణభారంతో ఏం చేయాలో తెలియక రైతన్న తల్లడిల్లిపోతున్నాడు. సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. మాకు 3 బ్యానీలు వేసాము, 15 ఎకరాలు వేసుకున్నాము. పిల్ల జల్ల అందరం దాని మీద బతికేవాళ్ళమే. బోర్డులో అమ్ముకోవటానికి మమ్మల్ని బయట కూడా అమ్ముకోనీయకుండా, బోర్డు సరిగ్గా కొనకుండా, ఈ ఎత్తేవాడికి దించేవాడికి వీళ్ళకి డబ్బులు ఇలా చచ్చిపోతున్నాం. ఇదంతా బోర్డులో ఖర్చు అయింది. ఇదంతా మేమేం చేయలేము. ఇంకా పొలం అమ్ముకుందామంటే ఎవడు కొనేవాడు కూడా లేడు. ఊరు మొత్తం అదే పరిస్థితిలో ఉంది. ఎవడు కొంటాడు? మేము ఇప్పుడు ఏం చేయాలా? ఎట్టా బతకాల? రాష్ట్రంలో ఈ సీజన్లో 172 మిలియన్ కిలోల పంటకు పొగాకు బోర్డు అనుమతించింది. ప్రకాశం జిల్లా రీజియన్ పరిధిలోనే 102 మిలియన్ కిలోలకు బోర్డు అనుమతినిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 190 మిలియన్ కిలోల పంట పండితే ప్రకాశం పరిధిలో 122 మిలియన్ల కిలోల దిగుబడి వచ్చినట్లు అధికారుల అంచనా. 2013-14 ఏడాది మార్కెట్ సీజన్లో పంట సాగుకు వాతావరణం అనుకూలించి అదునుకు వర్షాలు కురిసి ఎకరానికి 10 క్వింటాళ్ల వరకు పంట చేతికి వచ్చింది. మొత్తం దిగుబడిలో మేలిమి రకమే 52.32% ఉంటే తక్కువ రకం పొగాకు కేవలం 17.45% వచ్చింది. మేలు రకం కిలోకు 117.18 రూపాయల ధర పలికితే లో గ్రేడ్ పొగాకుకు మునుపెన్నడూ లేని విధంగా కిలోకు సగటున 89.56 రూపాయలు దక్కింది. రెండు 2014-15 సీజన్లో పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతికూల వాతావరణంతో దిగుబడులు పడిపోయాయి. నల్లరేగడి నేలల్లో గత సీజన్లో ఎకరాకు 8 నుంచి 10 క్వింటాల పంట దిగుబడులు రాగా ఈసారి 6-7 క్వింటాలకే పరిమితమైంది. మేలిమి రకం 40% మించలేదు. ఈ ప్రతికూలతల దృష్ట్యా కిలోకు గరిష్టంగా 135 రూపాయలతో వేలం ప్రారంభించాలని కోరితే కొనుగోలుదారులు 125 రూపాయలు మాత్రమే ధర కట్టారు. ఈ ఏడాది సగటున కిలోకు 81.5 రూపాయలు మాత్రమే దక్కింది. కనీసం ఈ ధరైనా నిలకడగా ఉన్నా రైతులకు మేలు జరిగేది. కానీ అదీ లేక రైతులు బ్యారెన్కు సుమారు 2 లక్షల రూపాయల మేర నష్టం మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితులు పొగాకు రైతులను ఆత్మహత్య దిశగా ఉసిగొల్పాయి. బ్యార్నీకి 5 ఎకరాలు వేస్తే బ్యాంకు వారు 4 లక్షలు రుణం ఇచ్చారు. రుణం మేము బయట 4 లక్షలు అప్పు తెచ్చుకున్నాము. ఇప్పుడు మొత్తం తీరా అమ్మినా కూడా మాకు 4 లక్షలు అకౌంట్లోకి రాలేదు. మేము ఎన్ని తీరాలంటే మా పొలం 5 ఎకరాలైనా అమ్మాలి కంపల్సరీ.
ఈ పరిస్థితిలో మేము ఎలా చేయాలో మాకే అర్థం కావట్లేదు. పోయిన సంవత్సరం అనేది చాలా నష్టాలతో ఇరకపోయారు రైతులంతా. బ్యార్నీకి వచ్చి 2 లక్షల నష్టం వచ్చింది ఒక్క బ్యార్నీకి. అంటే ఒకటి వేసిన వాళ్ళకి 2 వచ్చింది, అదే 4 వేసిన వాళ్ళకి 8 వచ్చింది. 7-8 లక్షలు పెట్టుబడి అయిందండి. 2 బ్యార్నీలకు వేసాను, 10 ఎకరాలు, మాకు 4 లక్షలు లాస్ వచ్చింది. గత సీజన్తో పోలిస్తే ఈసారి తగ్గిన ధరలతో ప్రకాశం జిల్లా రైతులు ఇంచుమించు 346.84 కోట్ల రూపాయలు నష్టపోయారు. పొగాకు బోర్డు దక్షిణాది నేలలుగా గుర్తించిన ఒంగోలు కేంద్రంగా ఉండే 2 రీజియన్లలో 14 వేలం కేంద్రాలు ఉన్నాయి. 2013-14 పంట సీజన్లో 104.32 మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి అనుమతిస్తే దాదాపు 140.83 మిలియన్ కిలోల అమ్మకాలు జరిగాయి. సగటున కిలోకు 110.05 రూపాయల మేర ధర లభించింది. అంటే అనుమతించిన పంట కంటే 36 మిలియన్ కిలోల అధిక ఉత్పత్తి జరిగినా కిలోకు 12 రూపాయలు ధర పెరిగింది. 2014-15 సీజన్ వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2013-14 కన్నా ఇంచుమించు 20 మిలియన్ కిలోల వరకు పంట ఉత్పత్తి తగ్గినా ధర పెరగలేదు. పైగా కిలోకు సగటు 28 రూపాయలు పడిపోయింది. వ్యాపారస్తులు కూడా కొనలేక ఎక్స్పోర్ట్ ఆర్డర్ లేదని చెప్పి రైతుల్ని మోసగించడం కానీ ఏదైనా జరిగిందండి. గవర్నమెంట్ కూడా ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ తీసుకొచ్చి రైతులకి న్యాయం చేయాలండి. బోర్డు వాళ్ళు రిస్ట్రిక్షన్స్ కానీ ఏదైనా కానీ ఈ ధరలు నియంత్రించడం, వాళ్ళు అందరూ ఏకుమ్మడిగా ఇది చేసుకొని ధరలు తగ్గించి కొనటం వలన సగానికి సగం కూడా పడే అవకాశాలు లేవు. 2 ఏళ్ల కన్నా ఈ ఏడాది మార్కెట్ దిగజారడంపై వ్యాపారులు, పొగాకు బోర్డు అధికారులు ఎవరి కారణాలు వారు చెబుతున్నప్పటికీ రైతులు మాత్రం కోలుకోలేని దెబ్బతిన్నారు. 2014-15 సీజన్ పరిశీలిస్తే వేలం ప్రారంభం నుంచే మార్కెట్ తీవ్ర ఒడిదొడుకులకు గురైంది. ప్రకృతి ప్రతికూలతతో లో గ్రేడ్ అధికంగా రావటం ఒక సమస్య. ఇదే సాకుగా చూపి అంతర్జాతీయ మార్కెట్ సరిగా లేదంటూ మీడియం గ్రేడ్ ధరలను వ్యాపారులు గణనీయంగా తగ్గించారు. లో గ్రేడ్లో కొన్నింటిని అసలు కొనేందుకు ముందుకు రాలేదు. సకాలంలో పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం బోర్డు వైపు నుంచి జరక్కపోగా రైతులు ఆత్మహత్యలు బాట పట్టిన తర్వాత కానీ ప్రభుత్వాలు మేల్కోలేదు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గవర్నమెంట్ కూడా పడుచుకోలేదు. అదేమంటే మేము 20 రూపాయలు ఇస్తున్నాము కేజీకి అన్నారు, కానీ వాళ్ళు అసలు గేళ్లు రకరకాల గేళ్లు పెట్టి రైతులను బాగా ఇబ్బంది పెట్టారు. బోర్డులో కూడా ఇంత మునుటాలు, బోర్డు పరిస్థితి కూడా ఇంత మునుటాలు లేదు. వాళ్ళు మడిచికొక రూలు, మడిచికొక విధానం. అందులో సొంత ట్రాక్టరు అంతా ఉండి బేరం నాది సొంతం, మేము సొంత చాకరీ చేసుకునే వాళ్ళం అయితే 2 లక్షల లాస్ వచ్చింది. ఇంకా ఇడిగా చేసుకునే వాళ్ళు అయితే ఎంత వస్తుందో ఆలోచించండి. అదేమంటే మీరు పొగాకు ఊరేమన్నారు, పొగాకు మీరు ఎక్కువ ఎందుకు పండించామని గవర్నమెంట్ మాట్లాడుతున్నారు. అసలు ఏ పైరు పండిస్తే వాళ్ళు గిట్టుబాటు రేట్ ఇస్తారో చెప్తే మేము దాన్ని వేయడానికి రెడీలో ఉన్నాం. ప్రభుత్వాలు ప్రకటించిన రాయితీ నామమాత్రపు సాయంగానే మిగిలింది. గతం కన్నా సగటు ధరలు తగ్గి రైతులు కోట్లాది రూపాయలు కోల్పోతే చివరిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లో గ్రేడ్ రకాలకు అదనపు సాయం పేరుతో కిలోకు 20 రూపాయలు మాత్రమే ఇవ్వగలిగాయి. ఆ ప్రకారం చూస్తే రైతులు కోల్పోయిన రాబడిలో 5-6% లోపునే సాయం అందింది. అదే సమయంలో అధికారికంగా ఇచ్చిన పంట ఉత్పత్తి కన్నా అదనంగా పండించిన పంటపై మాత్రం 15% అపరాధ రుసుం పేరుతో కోట్లాది రూపాయలు రైతుల నుంచి వసూలు చేశారు. కుడి చేతితో సహాయం అందించి ఎడమ చేతితో లాక్కున్నట్లు మారింది రైతన్న దుస్థితి. ఈసారి పొగాకు కొనుగోళ్లలో గతంలో ఎన్నడూ లేనంత జాప్యం రైతులకు మరింత నష్టాలు మిగిల్చింది. ఈ ఏడాది మార్చి 11న తొలి విడత, 16న రెండో విడత పొగాకు కొనుగోళ్లు ప్రారంభం కాగా అక్టోబర్ ఆఖరు వరకు కొనసాగాయి. అంటే ఇంచుమించు 8 నెలల పాటు వేలం ప్రక్రియ కొనసాగింది. పంట సాగుకు 3 నుంచి 4 నెలలు పడితే పండిన పంట అమ్ముకోవటానికి 8 మాసాలు పట్టింది. ఈ పరిస్థితుల్లో పొగాకు రంగు మారి తూకం తగ్గి రైతు రుణభారం మిగిల్చుకున్నారు. ఆ పొగాకు పరిశ్రమదారులు, సిగరెట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఒక్కరే ఈ పొగాకు కొని ఉపయోగించే అవకాశం ఉంది. ఆ సిగరెట్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా 3-4 కంపెనీలు మాత్రం ఇంటర్నేషనల్గా ఉన్నాయి. కాబట్టి ఆ 3-4 కంపెనీలు వాళ్ళు కొనదలుచుకుంటే ఇష్టమైతే కొంటాం, లేకపోతే లేని గాలిలో దీపంలాగా కూడా ఇక్కడ పొగాకు రైతుల పరిస్థితి తయారైపోయింది. పొగాకు బోర్డు పాత్ర కానీ గవర్నమెంట్ పాత్ర కానీ చాలా నామినల్గా ఉంటుంది. ముగిసిన మార్కెట్ సీజన్ నష్టాలు ప్రస్తుత సాగుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
ఈ సీజన్ సాగు ప్రస్తుతం ముమ్మరంగా జరగాల్సి ఉండగా ప్రకాశం జిల్లాలో ఎక్కడా ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఓవైపు చేదు అనుభవాలు, మరోవైపు వాతావరణ ప్రతికూలత, ఇంకోవైపు పంట ఉత్పత్తిని పొగాకు బోర్డు తగ్గించడం వంటి పరిణామాలతో రైతులు సాగుకు అంత ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా పొగాకు పండించే గ్రామాల్లోని భూములు ఖాళీగా కనిపిస్తున్నాయి. పొలాల కౌలు, బ్యారెన్ అద్దెలు పతనమయ్యాయి. ఈ పరిస్థితుల్లో రాబోయే మార్కెట్ సీజన్కైనా పొగాకు బోర్డు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందు చూపుతో వ్యవహరించాలని రైతు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈసారి పరిస్థితి మాత్రం 100 బ్యారెన్ల కన్నా ఎక్కువ ఉండవండి. ఒక బ్యారెన్ ఉన్న రైతు, 2 బ్యారెన్లు ఉన్న రైతు ఒక బ్యారెన్కి వస్తున్నాడు, 3 బ్యారెన్లు ఉన్న కూడా ఒక రైతుకి ఒక బ్యారెన్. అది ఏమి ప్రత్యామ్నాయం లేక వేయడమే కానీ ప్రత్యామ్నాయం పంట అనేది ఉంటే ఈ పొగాకు జోలికి మాత్రం ఇక్కడ పోరండి. 15 ఏళ్ళ నుంచి నర్సరీ పెడతాము. ఈ సంవత్సరం సగాన్ని తగ్గించినాం. మేము 10-20 ఎకరాలు వేసేవాడిని 8 ఎకరాలకు వచ్చాయి. రైతుల ఆర్థిక స్థితిగతులు తెలుసుకొని రబీలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి వీలుగా చేయూత అందించేందుకు కేంద్రం చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రకాశం జిల్లాకు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకంలో పంట మార్పిడి విభాగం కింద 10.49 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. ఈ విధంగా పశ్చిమ గోదావరి జిల్లాకు 3.94 కోట్లు, నెల్లూరుకు 1.31 కోట్ల నిధులు మంజూరు చేశారు. పొగాకు పండించిన రైతులను ఇతర పంటల సాగు దిశగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. దయచేసి పొగాకు బోర్డు ఇచ్చిన పంటకి మీరు పరిమితికి మీరు లోబడి ఉండండి. ఒకవేళ కనుక మీ ఏకరేజీ, మీ ఎకరాలు, మీ పొలము ఎక్కువ దిగుబడి వస్తుందని మీకు తెలుసు కాబట్టి ఆ దిగుబడి దృష్టి 6 ఎకరాలకు 5 ఎకరాలు పండించండి. మీరు మంచి నాణ్యత గల పొగాకుని మనం ఉత్పత్తి చేస్తే కనుక డెఫినెట్గా వచ్చే సమయం మార్కెట్ బాగుంటుంది. పొగాకు ముఖ్యంగా వర్షాధార పంట కాబట్టి పొగాకు అంత కమర్షియల్గా మనం అంత వేరే క్రాప్ని సూచించేటువంటి పరిస్థితి లేదు. దానికి ఉన్నటువంటి ఒకే ఒక ఆల్టర్నేట్ క్రాప్ శనగ మాత్రమే. మిగిలినవి కనుక చూసుకున్నట్లయితే పొగాకు అంత లాభం రాకపోయినప్పటికీ లాభం వస్తుంది. అట్ ద సేమ్ టైం పెట్టుబడి కూడా తక్కువ వస్తుంది కాబట్టి ఉన్నటువంటి ప్రత్యామ్నాయం శనగలు. రాబోయే సీజన్లో కనీసం క్వింటాకు 15,000 రూపాయల ధర నిర్ణయించి వ్యాపారులు కొనుగోలు చేస్తేనే తమ శ్రమకు కూలీ అయినా గిట్టుబాటు అవుతుందని రైతులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగితే తప్ప మార్కెట్ పూర్తి స్థాయిలో మెరుగుపడదని రైతు సంఘాల అభిప్రాయం. అప్పుల్లో కూరుకుపోయిన అన్నదాతను ఆదుకునేందుకు అధికారులు, పొగాకు బోర్డు, వ్యాపారులు సమన్వయంతో ముందుకు సాగాలి. చుట్టుముడుతున్న ప్రకృతి ప్రతికూలతలు, మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కొనుగోలు చేపట్టాలి, ధర నిర్ణయించాలి. అప్పుడే రైతన్నకు న్యాయం జరుగుతుంది. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.